రియాక్టెంట్స్ అనేటువంటివి ప్రోడక్ట్స్ని ఇస్తాయి. ఉష్ణగ్రాహక చర్య లోపల ఉష్ణశక్తి అనేటువంటిది గ్రహించడం జరుగుతుంది. అంటే మనమే ఉష్ణశక్తిని ఇన్ రివర్స్ మనమే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ నేను రాస్తున్నాను, రియాక్టెంట్స్ ప్లస్ హీట్ ఎనర్జీ గివ్స్ రైజ్ టు ప్రోడక్ట్. అంటే ఇక్కడ రియాక్టెంట్స్ యొక్క హీట్ ఎనర్జీ అనేటువంటిది 100గా ఉన్నట్లయితే మరికొంత హీట్ ఎనర్జీ మనం ఇస్తున్నాము, అదే 25 క్యాలరీస్గా ఇస్తున్నాము. ఎప్పుడైతే 100 + 25 మొత్తంగా కలిసి 125గా ఇవ్వడం జరిగింది. సో రసాయన చర్యలో క్రియాజనకాల ఉష్ణశక్తి అంటే రియాక్టెంట్స్ యొక్క ఉష్ణశక్తి క్రియాజన్యాల ఉష్ణశక్తి కన్నా తక్కువగా ఉంది. అంతే కదా, ఇక్కడ క్రియాజన్యాల ఉష్ణశక్తి అనేటువంటిది 125గా ఉంది, క్రియాజనకాల ఉష్ణశక్తి అనేటువంటిది 100గా ఉంది. అంటే తక్కువగా ఉన్నట్లే కదా. ఆ విధంగా రసాయన చర్యలో క్రియాజనకాల ఉష్ణశక్తి క్రియాజన్యాల ఉష్ణశక్తి కన్నా తక్కువగా ఉంటే ఉష్ణగ్రాహక చర్య జరుగుతుంది. దీనికి కూడా సేమ్ ఫార్ములా ఉంటుంది, ΔH = Hp - HR. ఇక్కడ ఒకసారి మనం తీసుకున్న విలువలనే ఈ ఫార్ములా లోపల ప్రతిక్షేపించే ప్రయత్నం చేద్దాము. ΔH = Hp - HR. మళ్ళొకసారి నేను ఫార్ములా రాస్తున్నాను, Hp - HR. ΔH నేను విలువల్ని ప్రతిక్షేపిస్తున్నాను, Hp. సో ఏదైతే మనకి ప్రోడక్ట్స్ యొక్క ఉష్ణశక్తి ఉందో దాన్ని 125గా నేను రాస్తున్నాను, 125 మైనస్ HR అంటే రియాక్టెంట్స్ యొక్క ఉష్ణశక్తి, రియాక్టెంట్స్ యొక్క ఎంథాల్పీ అని అంటాం దీన్ని, రియాక్టెంట్స్ యొక్క హీట్ ఎనర్జీ అని పేర్కొనడం జరుగుతుంది. రియాక్టెంట్స్ది 100గా ఉంది. సో ΔH ఇప్పుడు చూడండి, పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యను తీసేస్తున్నాం కాబట్టి ΔH = +25గా ఉండడం జరుగుతుంది, +25గా ఇక్కడ సూచించడం జరుగుతుంది. సో ΔH = ఈ రకంగా ఆ రియాక్టెంట్స్ గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్స్ అన్నప్పుడు ఇక్కడ మనకి కామా ఇచ్చేసి ΔH = +25గా మనము ఈ రియాక్షన్కి రాయాల్సినటువంటి అవసరం ఉంది. మన టెక్స్ట్ బుక్స్ లోపల ప్రతి రియాక్షన్కి పక్కన ΔH = +25, ΔH = -25 ఆ విధంగా మనకి ఉంటుంది. ΔH వాల్యూ అనేటువంటిది ధనాత్మకంగా అంటే పాజిటివ్ వాల్యూని కలిగి ఉన్నట్లయితే, ఆ పాజిటివ్ వాల్యూని కలిగి ఉంది కనుక ఇచ్చినటువంటి రియాక్షన్ అనేటువంటిది ఉష్ణగ్రాహక చర్యగా చెప్పడం జరుగుతుంది.